ఆశిస్తున్నాడు. నువ్వు ఎంత వేదనతో వచ్చావో, ఎంత భారమైన హృదయంతో ఉన్నావో, ఎంత దుఃఖము నీ హృదయంలో ఉందో, ఎటువంటి బంధకాల మధ్యలో నువ్వు నలిగిపోతున్నావో, కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితి, జీవితంలో నెమ్మది లేని పరిస్థితుల్లో నలిగిపోతున్నావో, మరి ఎంతో అస్తవ్యస్తమైన జీవితంను నువ్వు అనుభవిస్తున్నావో, మీకున్న సమస్యలను బట్టి, మరి మీకున్న అలచలను బట్టి నిద్ర నెమ్మది లేని వారు ఉన్నారు ఇక్కడ. అలాగే సమస్యలు పరిష్కరించబడక ఎక్కడికి వెళ్ళినా పరిష్కారం కాని సమస్యలతో అల్లాడుతున్న వారు ఉన్నారు. ఒక్కొక్కసారి చనిపోతేనే ఈ సమస్య పరిష్కారం, కానీ నా వల్ల అయితే కాదు అని అనుకున్న వారు ఉన్నారు. ఆయన మనల్ని దర్శించే దేవుడు, మనతో మాట్లాడే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. ఈరోజు నీ జీవితంలో గొప్ప మేలు ఆయన జరిగించడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుని దగ్గరకు వచ్చేవారు, దేవుని వాక్యం సెలవిస్తుంది. హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది ఏంటంటే, దేవుని యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడనియు ఆయన వెతుకు వారికి ఫలము దయచేయవాడు అని నమ్మి రావాలి. ప్రైజ్ ద లార్డ్. ఏంటంట, ఆయన ఉన్నాడు. మనం ఆరాధిస్తున్న యేసు ఆయన ఉన్నవాడు, అనువాడు అయిన దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు, ఆయన మరి సమాధిలో ఉన్న దేవుడు కానే కాదు, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన గొప్ప దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆయన ఉన్నాడు అని, ఆయన వెతికే వారికి ఖచ్చితంగా ఫలము దయచేస్తాడు అని నమ్మకముతో నువ్వు ఇక్కడ అడుగు పెట్టినట్లయితే నీ జీవితంలో గొప్ప కార్యం నేను చేస్తాను అని ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. విశ్వాసము ద్వారా ఎంతోమంది మరి గొప్ప గొప్ప కార్యాలు పొందుకున్నట్లుగా దేవుని యొక్క లేఖనాల హెబ్రీ పత్రికలోనే 11వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. విశ్వాసము ద్వారా గొప్ప గొప్ప కార్యాలు, అసాధ్యమైన కార్యాలు కూడా సాధ్యపరుచుకున్నారు. ఇది జరగదు అన్న కార్యం కూడా విశ్వాసము ద్వారా, నా దేవుని దగ్గరికి నేను వెళుతున్నాను, నా యేసయ్య ఖచ్చితంగా నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు అనే ఒక నమ్మకంతో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు ఆయన చేశాడు. అసాధ్యమైన కార్యాలు కూడా సాధ్యపరిచి పంపించాడు దేవుడు. ఈరోజు కూడా నువ్వు ఆయన నమ్మి వస్తే ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యమైన చేయబోతున్నాడు. ఇదిగో ఆ 11వ అధ్యాయంలోనే 29వ వచనంలో రాయబడి ఉంటుంది, ఇశ్రాయేలు ప్రజలంట ఆ యెరికో గోడలు వారి యొక్క ప్రయాణానికి వారి ఆటంకంగా యెరికో గోడలు అడ్డుగా వచ్చినప్పుడు వారు 7 దినాలు విశ్వాసముతో ప్రదక్షిణలు చేశారు. ఎందుకని అంటే దేవుడు చెప్పాడు, 7 దినములు ఆ గోడల ఆ ప్రాకారాల చుట్టూ తిరగమని చెప్పాడు ప్రభు. మరి ఆ మాటను వారు విశ్వసించి, ఆ మాటను నమ్మి వారు 7 దినాలు ప్రదక్షిణ చేసినప్పుడు ఆ గోడలు రాయబడి ఉంది అక్కడ, ఆ గోడలు కుప్పగూలిపోయినాయి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. యెరికో గోడలు అంటే ఏదేదో చిన్న చిన్న గోడలు అనుకునేరు. చిన్న చిన్న గోడలు కాదు, 2 రథాలంట క్రాస్ అయి వెళ్ళిపోతాయి. అంత పెద్ద పెద్ద గోడలు, మరి బలమైన ప్రాకారాలు అవి. అటువంటి ప్రాకారాలు విశ్వాసముతో దేవుడు చెప్పాడు, మీరు స్తుతిస్తే, మీరు ఆరాధిస్తే ఇగో ఈ గోడలు కుప్పగూలిపోతాయి అని చెప్పినప్పుడు వారి విశ్వాసముతో నమ్మకముతో 7 దినాలు ప్రదక్షిణ చేశారండి. దేవుని పిల్లలారా, 7వ దినమున వారు ప్రదక్షిణలు చేస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, ఆ బలిష్టమైన ప్రాకారాలు కుప్పగూలిపోయినాయి. హల్లెలూయా. నీ జీవిత ప్రయాణానికి, దేవుని యొక్క ఆశీర్వాదానికి నీ జీవితంలో ఏ అయితే అడ్డుగోడలు ఉన్నాయో, దేవుని దీవెనను అనుభవించకుండా, దేవుని కార్యము నువ్వు పొందుకోకుండా, దేవుని అద్భుతం నువ్వు పొందుకోకుండా, దేవుడు ఇచ్చే ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని అనుభవించకుండా, మరి ఏ యొక్క గోడలు అడ్డుగోడలు అయితే ఉన్నాయో అవి ఈరోజు నువ్వు కుప్పగోలని నువ్వు ఆశిస్తున్నావా? నువ్వు విశ్వసిస్తున్నావా ఈరోజు నువ్వు కుప్పగోలని అని? నా దేవుడు నాకున్న నా మార్గాలకి, నా యొక్క వైవాహిక జీవితానికి, ఒకవేళ నేను గర్భఫలం పొందుకోవడానికి అడ్డుగోడలు ఏవైతే ఉన్నాయో, నేను ఉద్యోగం పొందుకోవడానికి, నా ఆత్మీయ జీవితానికి నేను ఎదగకుండా ఏ అయితే అడ్డుగోడలు ఉన్నాయో అవి ఈ రోజున కూలిపోవాలి. నా దేవుడు వాటిని కూల్చేస్తాడు ఖచ్చితంగా. మీరు విశ్వసిస్తే ఈ రోజున, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు విశ్వాసం ప్రకారం ఆ యొక్క యెరికో గోడలు కుప్పగూలినట్లుగా ఈ రోజున మీరు విశ్వసించినప్పుడు మీకున్న అడ్డుగా, మీ ఆశీర్వాదానికి, మీ దీవెనకు అడ్డుగా ఉన్న ప్రతి ఒక్క అడ్డుగోడలు ఈ రోజున కుప్పగూలిపోతున్నాయి. గట్టిగా చప్పలు కూడా ప్రభు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా.
హల్లెలూయా.